నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతికత సాయంతో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి వెండి కిరీటం, వెండి పట్టీ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23న బాసర ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో 6 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చోరీ చేసిన కిరీటాన్ని అమ్మేందుకు దొంగలు రైల్లో నాందేడ్ వెళ్తూ ఉండగా బాసర వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 22nd బాసర అమ్మవారి ఆలయంలో టెంపుల్ దొంగతనమైంది. పైన మహాకళ్యాణం కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందుని తీసుకెళ్ళి అక్కడ కొట్టి దాని డబ్బులను తీసుకొని గ్యాస్ రూమ్ దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజు స్పెషల్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక 6 టీమ్స్ తయారు చేశాము. వాళ్ళందరినీ నాందేడ్, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసుకుంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో టూల్స్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది. అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉంది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది ఈ కేసు.